ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల వ్యవహారం ఎంత హాట్ టాపిక్గా మారుతుందో చూస్తూనే ఉన్నాం. అటు వైసీపీ పార్టీ దానిపైన ఎన్ని నిరసనలు చేసినా, కోటి సంతకాల సేకరణ లాంటి కార్యక్రమాలు చేపట్టినా ఎట్టకేలకు ఆ మెడికల్ కాలేజీలను పీపీపీపీ పద్ధతిలోనే, ప్రైవేటు పబ్లిక్ పద్ధతిలోనే చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి దీనివల్ల నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? దీనిపైన మనతో విశ్లేషించడానికి ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. రైట్. మీరు అంటే పీపీపీ విధానం తప్పు. దాని ద్వారా సామాన్యులకి ఆరోగ్యం అనేది చాలా కాస్ట్‌లీగా మారిపోయే వ్యవహారం ఉంటుంది. ఇది వద్దు అని చెప్పేసి వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున దానిపైన పోరాటం చేస్తా ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారైతే పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకెళ్తానంటున్నారు. ఈ ధోరణిని ఎలా చూడొచ్చు? తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? దగ్గర దగ్గర మేము దగ్గర దగ్గర 1 ఆర్ 2 మంత్స్ నుంచి దీన్ని విస్తృతంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపీపీ విధానం మీద సరైన చర్య కాదని చెప్పేసి కోటి సంతకాల స్వీకరణ జరపడం జరుగుతూ ఉంది. అది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చిందండి. ఈ పీపీపీ విధానం పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర 2,80,000 కోట్లు అని చెప్పి రీసెంట్గా కాగ్ రిపోర్ట్ ఇచ్చిందండి. ఇంత అమౌంట్ అప్పు తీసుకున్న ఈ గవర్నమెంటు, నాకు తెలిసి ఎగ్జాక్ట్లీ ఈవెన్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి, 5 to 8 crores 8,000 crores పెడితే ఈ కాలేజీలు మొత్తం అయిపోతాయని చెప్పేసి రిపోర్ట్లు చెప్తున్నాయి. దానిలో భాగంగా 17 మెడికల్ కాలేజ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మీరు ఎక్కడైనా పోండి, స్టేట్స్ పోటీ పడుతున్నాయి, మాకు ఇవ్వండి. రీసెంట్గా తెలంగాణ వాళ్ళు కూడా మాకు ఇవ్వండి ఆ మెడికల్ కాలేజీలు మేము కూడా తీసుకుంటామని చెప్పి 4 ఎన్నో శాంక్షన్ చేశారు కొత్తగా. సో ఈ ఈ ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్గాన కండక్ట్ చేస్తే, పూర్తి చేస్తే, పేద విద్యార్థులు ఎవరైతే చదువుకోవాలని గొప్ప సంకల్పం ఉందో, డాక్టర్లు కావాలని, వాళ్ళు బాగుపడతారు. రెండోది సామాన్య జనాలండి, సన్నజనాలు చాలామంది ఉన్నారు పాపం, బిలో మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈరోజు మనం వైద్యం అనేది అందరం దాక్షలాగా మిగిలిపోయింది. సో పాపం ఈ మెడికల్ కాలేజ్ కానీ పూర్తి అయిపోతే వాళ్ళు, దట్స్ నాట్ ఏ కాలేజ్ యాక్చువల్లీ, కాలేజ్ కమ్ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి పోయి వైద్యం అనేది ఫ్రీగా అందుద్ది. ఆయన ఉద్దేశం ఏంది? గొప్ప ఉద్దేశం. కేంద్రంతో కొట్లాడేసి 17 మెడికల్ కాలేజీలు ఎందుకు తెచ్చుకున్నారంటే, ఎవరైతే పాపం నాకు తెలిసి 4 కోట్ల మంది ఈరోజు బిలో మిడిల్ క్లాస్లో బతుకుతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరికీ విద్యా వైద్యం ఫ్రీగా అందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో తీసుకురావడం జరిగింది. ఏమండి, ఇప్పుడు మనం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్, వాడు పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి పెట్టినప్పుడు ఏమవుతుంది? దండుకోకుండా ఉంటాడా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు తెచ్చారు? అన్ని ప్రైవేటే రావచ్చు కదా, మరి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు తెచ్చుకొసుకున్నాం మనం? ప్రతిదీ ప్రైవేట్ పరం ఇలా చేసుకుంటా పోతే, రీసెంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ది కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడారో చూసాం. 12,000 కోట్లతో వచ్చిద్దా? మరి ఆ రోజు మీరు చేసింది ఏంటిది? సో కాబట్టి ఈ పీపీపీ విధానం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దీనికోసం ఇక ఏమైనా అంటే చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుందా? లేదంటే ఇక అంటే జగన్ గారు ఇన్ని చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అయితే దాన్నే ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి దీనిపైన ఇంకేమైనా కొట్లాడతారా? లేదంటే ఇంతటితో వదిలేస్తారా మరి? లేదండి, ఈ చర్యని ఏదైతే వాళ్ళు ఈ పీపీపీ విధానం ప్రవేశపెట్టారో దాన్ని విస్మరించేంత వరకు మేమైతే మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇది కోటి సంతకాలు తాగదండి. వాళ్ళు ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. సో ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం. కోటి సంతకాలతో మేము ఆగం. వీటన్నిటిని తీసుకుపోయి గవర్నర్ దగ్గర పేపర్లు ఎందుకు పెడుతున్నాం అంటే, సార్ ఈ రకంగా వ్యతిరేకత జనాలలో ఉంది, ఇంత పేద ప్రజలు ఇప్పుడు సంతకాలు ఎవరు పెడతారండి? అందరూ పాపం మనం ఎందుకు తీసుకున్నాం ఈ స్టాండు? పేద ప్రజలకి న్యాయం జరుగుతుందనే కదా. సో దానికోసం ఏంటంటే, ఇది జనాలలో ఇంత వ్యతిరేకత ఉంది, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి గవర్నర్ ముందు ఈ కోటి సంతకాలు ఏదైతే పేపర్స్ ఉన్నాయో తీసుకుపోయి పెడతాం. దాని తర్వాత ఇంకా ప్రభుత్వం కళ్ళు తెరిచి కానీ చూడకపోతే ఇంకా ఉధృతం చేస్తాం, దీన్ని ప్రజల్లోకి వెళ్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మన మెడికల్ కాలేజీ మేము ధర్నా చేసాం 12వ తేదీ. ధర్నా చేసినప్పుడు ఏంటిది? ఒక పెద్ద ఎత్తుగా ఒక ఉద్యమంలాగా వస్తున్నారు. ఏ నియోజకవర్గంకి వెళ్ళాలండి. ఎందుకు? మేము రీసెంట్గా కేబిహెచ్పిలో చేసాం 3 సార్లు. అసలు విద్యార్థులైతే తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకు? అది మంచిది కాదు. పీపీపీ విధానం అనేది మంచిది కాదు. దీన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే ఇంకా ముందుకు చేసి మేము కావాలంటే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. రైట్. అయితే అంటే ఇటీవల జరిగిన ఏసీబీ కోర్టుకు సంబంధించి జగన్ గారు వచ్చి హాజరయ్యే క్రమంలో తెలంగాణలో పెద్ద మొత్తంలో వైసీపీ క్యాడర్ వచ్చింది. సరే, జన సమీకరణ అన్నట్టు వారు మాట్లాడిన ఆ విషయాన్ని పక్కన పెడితే
అంటే తెలంగాణలో వైసీపీకి సంబంధించిన బలం ఎంతుంది, క్యాడర్ ఎంతుంది? దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పోటీలో ఉండబోతుందా అనే అనుమానాలైతే చాలామందికి కలుగుతా ఉన్నాయి. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? లేదండి. తెలంగాణలో నాకు తెలిసినంత వరకు మేము పార్టిసిపేట్ చేయము. ఇక్కడ కండక్ట్ చేయము. కాకపోతే ఏందంటే జగన్ అనే వ్యక్తి జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. ఆయన క్రేజ్ అనేది బయటకు వస్తే మాత్రం ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చూసాం. ఇది ఒక్కటే కాదు. ఈరోజు ఆయన కోసం ఎందుకొచ్చారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఫీజు రియంబర్స్‌మెంటు చాలామంది పాపం అక్కడ ఉస్మానియా విద్యార్థులు వచ్చారు. ఏంటయ్యా మీరు వచ్చారంటే, సార్ మాకు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఇవన్నీ మాకు గుర్తొచ్చినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో, ఒక అమ్మఒడి కావచ్చు, ఈరోజు పేర్లు మార్చుకున్నారు అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తే ఇప్పటికీ అమ్మఒడి అనే అంటారు. అన్నదాత సుఖీవని వాళ్ళు అనుకుంటున్నారు. రైతు భరోసా అని ఇప్పటికీ అంటున్నారు. అదే అంటారు. మీరు జనాల దగ్గరికి పోతే అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏదైతే నవరత్నాలు మేము ఏం చెప్పామో అది మొత్తం విస్తృతంగా చేశాడు ఆయన. పేదవాడిని అనేవాడిని మీరు బాగా చూస్తే రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాల కరోనాలో కూడా జీడీపీ అనేది ఎక్కడా డౌన్ అవ్వలే మనకి. ఎందుకు? ఆయన తీసుకొచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో జనాల చేతులకే ఇచ్చాడు ఆయన. ఆ కొనుగోలు శక్తి పెరిగింది. అట్లా అని చెప్పేసి అభివృద్ధిని ఏం డైవర్షన్ చేయలే ఆయన. సో ఇవన్నీ ఏంటంటే జనాలకి ఆ మంచి అనేది ఉంది కాబట్టి ఈరోజు హైదరాబాద్లో ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ దగ్గర 15,000 మంది పైచిలకు వచ్చారని చెప్తున్నారు. అందరు ఐటీ వాళ్ళండి, కుర్రోళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్. సో ఆ రకంగా ఏంటంటే అభిమానం అనేది ఆయన బయటకు వస్తే ఒక క్రేజు. జగన్ అంటే ఒక క్రేజ్ అట్లా. అలాగే ఐటీ వింగ్ మీరు చూస్తున్నారు కాబట్టి మీకే ఈ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ నుండి చాలామంది చదువుకున్న విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కు వస్తూ ఉంటారు. మరి ఈ వలసలు ఎప్పటికీ ఆగిపోయే అవకాశం ఉంటుంది? ఇప్పుడు తీసుకొచ్చే ఏదైతే గూగుల్ డేటా సెంటర్ తోటి ఇవన్నీ ఆగిపోయే అవకాశం అన్న కనిపిస్తుందా? కూటమి ప్రభుత్వం దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందా? లేదంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తేనే వీటికి సంబంధించి మొత్తానికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుందా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ డేటా సెంటర్ అనేది ఫస్ట్ తప్పది. యాక్చువల్గా అది ఆదాని డేటా సెంటర్ అయితే గూగుల్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళు చేస్తున్నది అది యాక్చువల్గా. అది లాస్ట్ టైం జగన్ గారి టైంలోనే ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా వాళ్ళకు ఇచ్చేసి ఎంఓయూ కుదుర్చుకున్న మాట వాస్తవం. రీసెంట్గా కూడా మన విశాఖ సిఐ సదస్సులో అదాని గారి కొడుకు మాట్లాడారు. 40,000 crores rupees ఆల్రెడీ వీ ఇన్వెస్టెడ్, గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ ఎక్స్పాండింగ్ ద అమౌంట్స్ అని చెప్పారు వాళ్ళు. సో దాన్ని ఏంటంటే వీళ్ళు వేరే రకంగా చిత్రీకరించేసి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, గూగులే వచ్చేసింది అన్నారు. మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీ నేను, గూగుల్ డేటా సెంటర్ రావడం మంచిదే, అంతేగాని వీళ్ళేదో ఎక్స్పోజ్ చేసేసి లక్షలు కోట్లు ఉద్యోగాలు వస్తాయంటారు, తప్పది. ఒక డేటా సెంటర్ వచ్చిందంటే నాకు తెలిసి హార్డ్లీ ఇట్స్ నాట్ ఎ డెవలపింగ్. అది ఒక నెట్వర్కింగ్ పెట్టి ఒక చోట పెట్టి ఇది చేసేది. అది 200-300 మందికి ఉద్యోగాలు వస్తాయి. దానికి ఏంది, చిమ్మే వాళ్ళకి, ఊడ్చే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం వస్తాయి తప్ప చదువుకున్నోడికి ఎవడికి రావు ఉద్యోగాలు. అది దట్టు విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. రెండోది, ఇది ఒక నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఇందాక మెడికల్ కాలేజ్ కనెక్ట్ చేస్తా. ఈ డేటా సెంటర్కి దగ్గర 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారు. దాంట్లో 1/4 అంటే ఏంటిది, 5,500 కోట్ల రూపాయలు కానీ ఇస్తే మెడికల్ కాలేజీలు అయిపోతాయి. దానివల్ల ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతాయి చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అయితే ఆయన కింద మినిమం 6 నుంచి 7 మంది కావాలి. ఒక 2 నర్సులు, కాంపౌండరు, తర్వాత అక్కడ అవి చూసేవాళ్ళు, ఆపరేషన్ ఎక్విప్మెంట్ చూసుకునేవాళ్ళు, మొత్తం 5-6 మంది వస్తారు. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, ఒక కాలేజీకి 100 సీట్లు వేసుకున్న 1700 ఇంటూ 6 ఎంతమందికి వస్తాయి? సో దీనివల్ల అసెట్ పెరుగుతుంది మనకి. కాకపోతే డేటా సెంటర్ రావడం మంచిదే, కానీ వీళ్ళు చేసే అంత ఎక్స్పోజింగ్ అయితే కాదు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జగన్ గారి టైంలో తీసుకుంటే ఒక ఇన్ఫోసిస్ వచ్చింది, తర్వాత రాష్ట్రాన్ అని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ది కన్సల్టింగ్ అవి వచ్చినాయి. అట్లాంటి చాలా కంపెనీలు, చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీలు చాలా వచ్చినాయి. తర్వాత మీరు చూస్తే రీసెంట్గా మా ఒంగోలులో కూడా పెట్టినారు, మనకి మన జగన్ గారి టైంలో 19 నుంచి 24 టైంలో. సో ఏంటంటే డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు అనేవి తక్కువ వస్తాయి. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్కి సంబంధించిన తర్వాత డెవలప్మెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీలో డెవలపర్స్ కావచ్చు, టెస్టర్స్ కావచ్చు, ఇట్లా ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చి
ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లాగా వస్తే దానివల్ల ఏమన్నా ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి తప్ప ఈ కూటమి ప్రభుత్వం అయితే నాకు తెలిసి ఏమి రావండి. ఇప్పుడు టీసీఎస్ అన్నారు, టీసీఎస్ ఎవరు తెచ్చారు? జగన్ గారి టైంలో ఎంఓఈ కుదిరించుకున్నది అది. ఇప్పుడు గ్రౌండ్ అవుతా అంటున్నారు, చూద్దాం మంచిదే వస్తే. మనం మన జగన్మోహన్ రెడ్డి సార్ తెచ్చిందే కదా అది.